జిల్లా కోదాడ పట్టణానికి చెందిన రిమాండ్ నిందితుడు కర్ల రాజేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆందోళనకు దిగారు. చలో కోదాడ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసులు దౌర్జన్య కారణంగా దళితుల యువకుడు మృతి చెందినట్లు మల్లయ్య యాదవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బలహీనులను బలిపశువులను చేస్తున్నట్లు ఆరోపించారు. అక్రమంగా కర్ల రాజేష్ పై అభియోగాలు మోపి పోలీసులు చిత్రహింసలు గురి చేయడం కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. అంతకుముందు దుర్గాపురం స్టేజీ నుండి కోదాడ బస్టాండ్ వరకు గులాబీ జెండాలతో కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ ప్రవర్తన మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చిలకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడుతున్నట్లు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతుంది. శాంతి భద్రతలు సంపూర్ణంగా క్షీణించిపోయినాయి. నడి రోడ్ల మీద పట్ట పగలే హత్యలు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలు దగ్గర పెట్టుకున్న మంత్రి పదవిని దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడన్నా శ్రద్ధ చూపించాలని కోరుతున్నాం. తెలంగాణ రావణ కాష్టంగా మార్చకండి అని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. ఇక కోదాడ నియోజకవర్గంలో రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా పోరాటం చేయలేక అధికారులని బావుగా వాడుకొని యూనిఫామ్ వేసుకున్న గుండాలని ఎతికి పట్టుకొచ్చుకొని మా మీద ప్రయోగం చేయాలనే ప్రయత్నం ఇది మంచిది కాదు. న్యాయం ఎప్పుడైనా గెలుస్తూనే ఉంటుంది. ఇవాళ కేవలం నన్ను బలి చేయడానికి రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఒక దళితుని పొట్టను పెట్టుకున్నారు. ఇంతకుముందు అనేక సందర్భాలలో అనేక దాడులు చేసి మేము ఎదుర్కొన్నాం న్యాయపరంగా. ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి విరమితే మాకు అధికారం ఉన్ననాడు మేము ఇట్లా చేస్తుంటే మీరు అసలు కాలు పెడుతుండేనా? ఎవరైనా గ్రామాలలో ఉంటుండేనా? మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈరోజు మీరు ఎట్లయితే విరమిస్తారో అదే రకంగా మేము విరమిస్తే అధికారం పెత్తనం చలాయిస్తే మీ బతుకులు ఏమవుతుండే? మళ్ళా రేపు రానున్నది మేమే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి సామాన్యుల మీద అధికారుల ఒత్తిళ్లతోని అధికారులని బావుగా వాడుకొని బలప్రయోగం చేసి సామాన్యుల్ని బలి చేయొద్దని చెప్పేసి కోరుతున్న రాజకీయాలకు నీకు చేతనుంటే చావ ఉంటే సిద్ధాంతపరంగా రాజకీయంగా మనం కొట్టాడదాం. నా శక్తి నీ శక్తి సిద్ధాంతపరంగా పోరాటం చేద్దాం. మధ్యలో అడ్డకత్తెల్లో పోక చక్కల మాదిరిగా ఈరోజు సామాన్యుని బరిపెట్టే ప్రయత్నం మాత్రం ముమ్మాటికి భవిష్యత్తులో జరగకుండా చూసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి తెలంగాణ ముఖద్వారం కోదాడ నియోజకవర్గం ఇక్కడి నుంచి మేము మా అప్పీల్ చేస్తున్నాం. శాంతి భద్రతల్ని ఈ రాష్ట్రంలో కాపాడండి. దళితుల్ని కాపాడండి. దళిత యువకుల్ని బతికించుకోకండి. అత్యాచారాలు ఆపండి. పట్టపౌరు జరుగుతున్న హత్యల్ని ఆపండి. మారణ హోమాన్ని ఆపండి అని చెప్పి ఎలక్షన్లు జరిగిన వెనువెంటనే మా మాజీ ఎంపీపీ కోదాడి ఇంటి మీద స్వైర విహారం చేసి దాడులు చేసి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే ఒక దళితుల మీద ముద్దాయి మీద దాడి చేసింది. నిత్యం ఈ దాడులు కోదాడ నియోజకవర్గంలో ఆనవాయితీ అవుతుంది. ఈ సాంప్రదాయానికి ఇప్పుడన్నా అడ్డుకట్టేయాలని చెప్పేసి మీ అందరి సమస్యలు. జై తెలంగాణ.